బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన విజన్ ఏంటి, ఈ రాజానగరం ప్రజల కోసం ఆయన ఏం చేయబోతున్నారు, రాజానగరం ఓటర్లు ఆయనకే ఎందుకు ఓటేయాలి, అన్నీ ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి స్టార్ట్ చేశారా, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదా? అంటే క్యాన్వాసింగ్ క్యాన్వాసింగ్ అనేది ఇంకా మేము స్టార్ట్ చేయలేదని చెప్పాలి మేడం. Okay. ఇప్పటి వరకు మాత్రం ప్రజలకి ప్రతి విషయంలోనే తోడుంటూ ప్రజల కష్టాలు ఏంటి, ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏం సృష్టించాలి, అసలు రిసోర్సెస్కి మనం ఏమేమి తీసుకురావాలి ఇక్కడికి, అసలు రైతులకి ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి అనే విధంగా మొత్తం అంతా కూడా పరిశోధన చేస్తున్నట్టుగా మేము చేస్తున్నాము. ప్రతి కష్టంలోనూ తోడు ఉంటున్నాం. ఫస్ట్ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకుని వాళ్ళ భవిష్యత్తులో ఏం ప్రణాళిక చేయాలనే దానికి అన్నీ తయారు చేస్తున్నాం మేడం. దాని ప్రకారం ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కూడా 3 సార్లు టచ్ చేసి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, ఆ వీధిలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ మండలంలో ఉన్న సమస్యలు ఏంటి, టోటల్గా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దీనికి ఏం చేస్తే రెక్టిఫై అవుతాయి, ఏం చేస్తే అభివృద్ధి చేయగలము, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి మనం ఎలా బయటకు ఎక్కించి వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయగలము, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలం, వాళ్ళ బంగారు భవిష్యత్తు ఎలా వస్తుంది అనే దాని మీద మాత్రం పరిశోధన చేస్తున్నాం తప్ప ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకా చేయట్లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. కోరుకొండ మండలం మేడం గాదరాడ విలేజ్కి సంబంధించి అక్కడ చెందినటువంటి బత్తుల బలరామకృష్ణ మేడం. ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలా వచ్చారు? నిజానికి నా కుటుంబం కానీ నేను కానీ రాజకీయ నేపథ్యం కాదు మేడం. నేను ఒక రైతు బిడ్డని. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నాను. మా ఫాదర్కి ఒక 36 ఎకరాల పొలం ఉండేది. ఆయనకి ఎరువులు పురుగుల మందుల వ్యాపారం కూడా ఉండేది, కిరాణా వ్యాపారం ఉండేది. ఆయనకి తోడుగా ఉంటూ అంటే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే ఉదయం 5 గంటలకి పని మొదలుపెట్టి స్కూల్ టైంకి హాఫ్ అన్ అవర్ ముందు వరకు కూడా ఏదో పని చేయాలి. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కూడా 4కి స్కూల్ అయిపోతే 4:15కి మళ్ళీ మా ఫాదర్ ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అది వ్యవసాయం అవ్వచ్చు, కిరాణా షాప్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి చదువుకునేది ఎప్పుడు? స్కూల్ టైంలో చదువుకోవాలి, నైట్ మళ్ళీ 9 తర్వాత చదువుకోవాలి. ఆ విధంగా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. కష్టపడడం అనేది అలవాటు చేశారు. అందువల్ల పూర్తిగా రైతు కుటుంబ నేపథ్యం, గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసు. ఆ తర్వాత నేను మధ్యలో చదువు ఆపేసి అసలు ఏదో ఉద్యోగం చేస్తే బాగుంటుందనే దాని మీద నా ప్రయాణం మొదలుపెట్టి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అసలు ఏదో ఉద్యోగం కావాలనుకుంటే ఆ రోజుల్లో నాకేమనిపించిందంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కనిపించింది. 15 రోజుల సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ ఎండి నన్ను ఇంటర్వ్యూ చేశారు సరదాగా. ఆయన వచ్చేటప్పుడు అక్కడ నిలబెడతా చూసి కొన్ని విషయాలు అడిగారు. ఆయన అడిగిన తర్వాత మరి ఎందుకు వచ్చావు, నీకు అంతా బాగానే ఉంది కదా? లేదు సార్, నా కాళ్ళ మీద నాకు నిలబడాలనిపించింది, మా ఫాదర్ ఇచ్చిన దానికంటే కూడానే దానికోసం వచ్చాను, కానీ ఈ ఉద్యోగం అంతగా కంఫర్ట్ అనిపించట్లేదు అంటే వెంటనే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పిలిచి ఆయన ఈయనకి మంచి జాబ్ ఏదైనా ఇవ్వండి, మీకు పనికి వస్తాడని చెప్పారు. లేదా మాకు ఇచ్చేయండి, నేను మా కంపెనీలో వేసుకుంటానంటే అప్పుడు మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది మా కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఖచ్చితంగా వారికి రుణపడి ఉంటాను మేడం. ఈరోజు తర్వాత మేనేజర్ ఇచ్చారు, తర్వాత ఒక బ్రాంచ్ మేనేజర్గా కూడా నాకు ఇచ్చారు. అందులో ఆ యొక్క వర్క్ ఎలా ఉంటుందని అంటే జీతాలు ఇవ్వడం, అదేవిధంగా బిల్లులు కలెక్ట్ చేసుకోవడం, బిల్లులు రేజ్ చేసుకోవడం, పిఎఫ్, ఈఎస్ఐ, ఆ టైంలో సర్వీస్ ట్యాక్స్, ఇలాంటివన్నీ ఉంది. నేను అన్ని వర్కులు నేను స్వతహాగా నేర్చేసుకున్నాను. నేను అంటే ఒక జనరల్గా ఒక పిఎఫ్ వర్క్ చేయాలంటే తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి, కానీ వాళ్ళ దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ నేనే సంపాదించుకుంటాను. ఈ ఓన్గా నాలెడ్జ్ సంపాదించడం వల్ల అన్ని వర్కులు నేనే అయిపోయి అన్నీ నేనే చేసుకున్నాను. ఇదంతా చేసిన తర్వాత 99లో నేను ఇదే బిజినెస్ నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి సొంతంగా అక్కడ రిజైన్ చేసి వచ్చి పెట్టుకున్నాను. అదే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ అని పెట్టుకున్నాను. సో అది స్టార్టింగ్ మనకి ఏదో జీవనోపాధి వస్తే చాలు. ఇక్కడ 3750 రూపాయలు జీతం వస్తుంది. మనం కనీసం ఈ జీతాన్ని దాటి ఒక మిగతాది వేసుకుని ఒక 10,000 నెలకు సంపాదించగలిగితే బాగుంటుందని చెప్తే అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్య పుట్టిన నుంచి తెచ్చుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది 50 ఏళ్ళకి తాకట్టు పెట్టి నాకు మా మేనమామల దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు ఆ రోజుని అప్పు తెచ్చుకుని అప్పుడు బిజినెస్ వ్యాపారం ప్రారంభిస్తే అది అంచెలంచెలుగా ఎదిగి ఇతర రాష్ట్రాల్లో కూడా మేము వ్యాపారం చేసుకునే విధంగా వెళ్ళింది. అది ప్రజల్లో నమ్మకం కలిగించాము. అదేవిధంగా వెండర్స్కి నమ్మకం కలిగించాము. ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ నమ్మకం కలిగారు. తర్వాత గవర్నమెంట్ కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాం. గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా మేము నిజాయితీగా పనిచేయడం వల్ల బాగా సహకరించింది. ఈ మధ్యలో మాత్రం ఒక చిన్న ఎఫెక్ట్ మా మీద పడింది. ఒక ఫారెన్ కంపెనీకి మేము సర్వీస్ చేసాం. ఇక్కడ తాడేపల్లిగూడెంలో రోడ్ కాంట్రాక్ట్ 600 కోట్ల కాంట్రాక్ట్ ఒకటి ఉంటే నాకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. సో కాంట్రాక్ట్ ఇస్తే ఏం చేశారంటే అందులో
చాలా బాగా డబ్బులు కూడా మిగిలాయి మాకు, అన్నీ బాగుంది. కానీ వాళ్ళు మళ్ళీ వేరే దేశాల్లో కాంట్రాక్టులు తీసుకున్నారు. అందులో హెచ్ఆర్ మేనేజర్ ఏం చేశాడంటే, మాకు విదేశాల్లో కూడా మనుషులు కావాలి, దాంట్లో మీరు పంపిస్తారా అని అడిగారు. సో అతను మధ్యలో ఫ్రాడ్ చేశాడు. ఫ్రాడ్ చేస్తే నా మీద కేసు అయింది. సో దాని మీద ఇమీడియట్గా మేము వాళ్ళకి ఈ వీసాలు అయ్యి కొంచెం ప్రాబ్లం అయితే కూడా ఆ డబ్బులు కూడా మేము ఇచ్చేసి కేసుని ఇమీడియట్గా 15 రోజుల లోపల ఆ కేసు అనేది లోక్ అదాలత్లో పెట్టి సెటిల్ చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏదో రకరకాల రాద్దాంతం అదే చేస్తున్నాయి. ఏదో మీరు వాళ్ళు 15 పొట్టగొట్టారు అది ఇది అని. 15 రోజుల్లో నా ప్రాపర్టీ అంతా అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి నాది. ఎందుకంటే నాకు బిడ్డలు ఉన్నారు, ఎదరవాడి బిడ్డలు అన్యాయం అయిపోకూడదు. నా బిడ్డలు నేను ఏ విధంగా కాపాడుకుంటానో వాళ్ళ బిడ్డలు కూడా అంతే ముఖ్యం కదా అని చెప్పేసి నేను చేశాను. మళ్ళీ వాళ్ళకి భర్తీ చేసేసరికి ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆ విధంగా చూస్తే ఎక్కడ చూసినా నా నిజాయితీకి మెచ్చుకుని ఎక్కడైనా సరే బిజినెస్ ఇచ్చారు. నేను లాస్ట్ 15 ఇయర్స్లో ఒక్క కేసు కూడా నా మీద రాలేదు. ఆ కేసు మాత్రం 2007లో జరిగింది. నేను పుట్టిన దగ్గర నుంచి నా మీద పడిన ఎఫ్ఐఆర్ ఏకైక ఎఫ్ఐఆర్ అదొకటే. దాన్ని కూడా ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లో పెట్టి షెటిల్ చేసేసుకుని ఎవరి వాళ్ళకి ఇచ్చేసి చేసినటువంటి విషయం. ఈ నమ్మకమే, ఈ యొక్క మనుషుల పట్ల ప్రేమ, మనుషులకు న్యాయం చేయాలి, మంచి చేయాలి, మన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు, మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు అనేది మాత్రం నినాదం పెట్టుకుని నేను ముందుకెడుతున్నాను. అదే నన్ను కాపాడింది. ఈరోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం. ఫస్ట్ బత్తులు గారు టేక్ ఏ బౌ. ఎందుకు అంటే మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు నా మీద కేసు అయింది, అప్పుడు ఏం జరిగింది కూడా చెప్పారు. నార్మల్గా ఇంకో పర్సన్ మీ ప్లేస్లో ఉండింటే ఏం చెప్తారు తెలుసా అండి, నేను చాలా మంచిగా బిజినెస్ రన్ చేస్తున్నా, ఎదుటి వాళ్ళు చూడలేక నా మీద కేసుని క్రియేట్ చేశారు, దాన్నే పెట్టి నన్ను బదనాం చేశారు తప్పించి నాకు అసలు అందులో సంబంధమే లేదని చెప్పేవాళ్ళు. బట్ మీరు అలా చెప్పలేదు. నేను అలా చెప్పను మేడం. స్థల పురాణం అనేది నేను ఒక 54 దేవాలయాలు నిర్మించి. ఎక్కడండి అన్ని? కోరుకొండ మండలం గాదరాడు అండి. నా సొంత మీ ఊర్లోనే. మా నియోజకవర్గం, మా ఊరు. అందులో గోశాల ఉంది, పిరమిడ్ ఉంది. ఓ పిరమిడ్ కూడా ఉంది. పిరమిడ్ ఉంది. గోశాలలో కూడా 300 ఆవులు మెయింటెనెన్స్ చేస్తున్నాను. సేవ చేస్తున్నారు. అవును మేడం. ఎలాంటి విరాళాలు తీసుకోను, టికెట్లు కానీ ఏముండవు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. కార్తీక మాసంలో అయితే రోజుకి 50,000 మంది కూడా వస్తారు. గోమాతలు దర్శించుకోవడానికి వస్తారండి వాళ్ళంతా? గుళ్ళు 54 గుళ్ళు ఉన్నాయి. టెంపుల్స్ కోసం, టెంపుల్స్ కోసం, గోవులు అన్ని కోసం ఒకటే చోట ఉంటాయి. అన్ని ఒకే చోట మేడం, ఒకే ప్లేస్. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం పెడతాను నేను. ఒక కళ్యాణ మండపం కట్టించాను, అది ఫ్రీ. అది ఎవరికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఎవరైనా అక్కడికి వచ్చి అంతే మ్యారేజ్ చేసుకుంటారు, పుట్టినరోజులు చేసుకుంటారు, సరదా చేసుకుని వెళ్ళిపోతారు హ్యాపీగా. సో నేను ఈ విధంగా ఉంటాను. నేను ఈ యొక్క సమాజానికి సేవ ఏదో విధంగా చేయాలి, నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం నాకు చేయాలని చెప్పి ఉండేవాడిని. నేను ఈ రాజకీయాలు కూడా నాకు అంత ఇష్టం కాదు చిన్నప్పటి నుండి. మా గ్రామంలో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా వ్యాపారం బాగానే ఉంది, నేను బాగా సక్సెస్ అయ్యాను, బాగానే ఉన్నాను అనే దాన్ని ఉదాహరణకు పెట్టుకున్నాను నేను. అందులో స్థల పురాణం అని చెప్పి అసలు గుళ్ళు ఎందుకు కట్టారనే దాంట్లో కూడా నేను నిజాయితీగా అందులో రాసిన ఒక విషయం ఏంటంటే, గుళ్ళు 2013లో కట్టించాను నేను. అది ఈ వేళ వీళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు, నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను. నా చిన్నప్పుడు కళ్ళు తాగాను, నేను సారా తాగాను, బ్రాందీ తాగాను అనేది కూడా స్థల పురాణం బుక్లో నేను రాసి పెట్టాను. 1,00,000 బుక్కులు ఇచ్చాం ప్రజలకి. నా భార్య అది ఏమంటే కళ్ళు సారా బ్రాందీ తాగారనే విషయాన్ని మీరు అందులో ఎందుకు రాశారు, తీసేయండి అని చెప్పకపోతే. నా చరిత్ర మర్చిపోయి చాలా కాలం అయింది. కానీ నేను ఒకటి పొరపాటుని కూడా ఇంకొకటి ప్రశ్నించడానికి ఉండదు. నా భార్యకి పెళ్ళంత మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను ప్యూర్ వెజిటేరియన్ని, నాకు లిక్కర్ కూడా నాకు అలవాట్లేదు. కానీ నేను 93, 94, 95 ఈ 3 ఏళ్లలో మాత్రం నాన్ వెజ్ తిన్నాను, ఫుల్గా కళ్ళు తాగాను, సారా తాగాను, అప్పుడప్పుడు బ్రాందీ కూడా తాగాను. నేను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే మాని. ఎందుకంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో నన్ను ప్రశ్నించకూడదు, నువ్వు బాధపడకూడదు, నా భర్త గతంలో మందు తాగాడు లేకపోతే ఇలా చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాను, మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాడు. కాదు నేను వెళుతున్నానని చెప్తే నేను ఈ విషయాలు నిజంగా నాకు ఏ పెళ్లి సంబంధం వచ్చినా సరే ముందు చెప్పేసేవాళ్ళని అందరికీ. మీరు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. నా గత చరిత్ర గతంలో ఇలా చేశాను. ఎన్ని సంబంధాలు చూసారండి? 5-6 సంబంధాలు చూస్తే 5-6 నేను ఎలా చెప్పేసేవాడిని. మీడియంటే ఎలా చెప్పేస్తున్నట్టు రేపు భవిష్యత్తులో మడి తాగేస్తాడేమో అని చెప్పేసి భయపడే అంత. అందువల్ల నేను ఖచ్చితంగా ఇవన్నీ నిజాలని ఏదైతే ఉందో వాళ్ళకి ముందు చెప్పేస్తాను నేను. అలాగే నేను ఈ స్థల పురాణంలో కూడా 2007లో కేసు వచ్చింది, నేను ఇమీడియట్గా షెటిల్ చేసుకున్నాను అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ రాజకీయం ఆ తర్వాత వచ్చే 2014 నుంచి కూడా అప్పుడప్పుడు వీళ్ళు జక్కంపూడి వాళ్ళు అన్ని పనులు చేయించుకునేవారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబం అంతానే 2019లో పూర్తి స్థాయితో నాతో ఎలక్షన్ చేయించుకున్నారు, నన్ను బాగా వాడుకున్నారు, నా ఇమేజ్ వాడుకున్నారు, నా డబ్బులు వాడుకున్నారు, అన్ని విధాలుగా నన్ను వాడుకుని కూడా ఇప్పుడు కొత్తగా ఆ కేసు ఎప్పుడో జరిగిన దాని గురించి మొదలు. కానీ నిజాలు ఏం జరిగినా తప్పు అవని, మంచి అవని, చేయడమని ఏదైనా సరే నిర్భయంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏం జరిగినా సరే నిజమే చెప్తాను నేను. సో దాంట్లో భాగంగానే
నేను ఆ విషయాలన్నీ కూడా కేసు గురించి ప్రస్తావించాను. కాకపోతే ఈ కేసు గురించి పదే పదే వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా నేను కేసు దాచిపెట్టేవాడిని అయితే 2013లో రాజకీయాలతో సంబంధం లేదు. ఈరోజు 2023 మొన్న జరిగిన సంవత్సరంలో నేను ఇందులోకి వచ్చాను నేను రాజకీయాల్లోకి. కానీ 10 ఏళ్ళకు ముందే నేను బుక్లో రాసి 1,00,000 బుక్కులు అందరి దగ్గర ఉన్నాయి. 1,00,000 బుక్కులు వెళ్ళినాయి బయటికి. అది సేల్ చేస్తారు, ఫ్రీగా ఇవ్వరు అక్కడ. స్థల పురాణం ఓకే. 12 రూపాయలు బుక్ ఖరీదు. ఇప్పుడు కూడా స్థల పురాణం బుక్కులు 50,000 బుక్కులు ఇంకా అక్కడ ఉంటాయి. అక్కడ ఎందుకు కట్టారు గుడి అనేది. మరి అందులో నేను ఈ చేసిన తప్పులు ఎందుకు చేస్తాను? దాన్నే కళ్ళు తాగాడని ఒకసారి పోస్ట్ పెడతారండి. కళ్ళు తాగితే తప్పేంటి? మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ ఇలా కళ్ళు తాగారని పోస్ట్ పెడుతున్నారు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది కదా, కళ్ళు గీచేవాడికి కూడా మంచిది ఇది. బిజినెస్ కూడా మంచిగా. జగన్ అమ్మే మందు కంటే కళ్ళు బెటర్, ఆ విషయం చెప్పు ప్రజలకు ముందు అని చెప్పారు ఆయన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.